నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. ఆందోళనలు చేపట్టారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనగా హైవేపై వంటవార్పు చేపట్టారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు రైతులు. దిలావర్పూర్, గుండంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. ఆందోళన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సాయిమాధవి, నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గుండంపల్లి వద్ద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు గత వారం రోజులుగా కొనసాగడం జరుగుతుంది. అయితే నిన్న ఈ ఆందోళన కార్యక్రమం కాస్త ఉధృతంగా మారడం జరిగింది. నిన్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఫ్యాక్టరీపై దాడి చేసి అక్కడ ఒక స్కార్పియో వాహనాన్ని తగలబెట్టడం జరిగింది. దీంతో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. పోలీసులు చేసిన లాఠీ చార్జీని నిరసిస్తూ అలాగే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో బంద్ పాటించడంతో పాటు జాతీయ రహదారిపై 61 నంబరు జాతీయ రహదారిపై వంటవార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ వంటవార్పు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. దిలావూరు మండల పరిధిలో వచ్చే 15 గ్రామాలకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున ఈ వంటవార్పు కార్యక్రమానికి గ్రామాల వారీగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఈ వంటవార్పు కార్యక్రమానికి తరలివడం జరిగింది. ప్రస్తుతం ఈ వంటవార్పు కార్యక్రమంలో వంటలు పూర్తి చేసుకుని అక్కడ భోజనాలు చేసి తమ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, ఆందోళనను ఉధృతం చేస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం దిగవచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఇక్కడ రైతులు హెచ్చరించడం జరుగుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.